పిల్లలు పెద్దవాళ్ళు అయి ప్రయోజకులు అయితే బాగుండండి అంటాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాడు మంచి ఇంజనీర్ అయిపోయాడు, వాడు లండన్ వెళ్ళిపోయాడు. పిల్ల మంచి ఇంజనీర్ అయిపోయింది, అల్లుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రిల్ దగ్గర నిలబడి బయటికి చూస్తాడు, పిల్లలు వెళ్ళిపోతుంటారు బ్యాగులు వేసుకుని. ఏమిటో ఆ రోజుల్లోనండి పిల్లలు ఇద్దరు బ్యాగులు వేసుకుని ఇంటికి పరిగెత్తుకొస్తే మా ఆవిడ చిన్న చిన్న గిన్నెల్లో జంతిక ముక్కలు పోస్తే నలుగురం కూర్చున్న జంతిక ముక్కలు తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఉండేదో. ఇప్పుడు ఏమిటో ఆ స్కైప్లో చూడటమే, వాడు వచ్చినప్పుడు వీడు రాడు, వీడు వచ్చినప్పుడు అది ఉండదు. ఏమి జీవితం అండి అంటాడు. ఏదో పోయిందాన్ని తలుచుకుని నేను అప్పుడు తృప్తి, అప్పుడు ఏమిటో వీళ్ళు పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, మంచి మంచి పెద్ద పెద్ద స్థితుల్లోకి వెళ్ళాలి, ఏమిటో అని అప్పుడు ఏడిచాడు. ఇప్పుడు పోయిందని ఏడిచాడు. ఎప్పుడు ఏడిచి పోయిన దానికి తృప్తిపడ్డం కాదు, ఇప్పుడు నీకు ఇక్కడ ఈశ్వరుడు ఏమి ఇచ్చాడో దానితో తృప్తిపడు. ఒరే నా జన్మాంతరంలో ఒక డిఐజీ ఇటుపక్క, ఒక ఎస్పీ ఒక పక్క, ఒక సీనియర్ ఐఏఎస్ ముందు నడుస్తుంటే మధ్యలో వెళ్ళే అవకాశం నాకు ఉంటుందిరా? నేనేమన్నా కేంద్ర మంత్రినా, రాష్ట్ర మంత్రినా? పరమేశ్వరుడు ఎంత కృప చేశాడు రా. ఓ పక్క డిఐజీ, ఓ పక్క ఎస్పీ, ఓ పక్క ఐఏఎస్ ఉంటే ముగ్గురి మధ్యలో నడిచి వేదిక ఎక్కావా? ఈశ్వరా నీ బిడ్డను అలా చూసుకోవాలని నాటకం ఆడి ఇక్కడికి పిలిపించి అలా ఎక్కించావా వేదిక మీదకి? ఈశ్వరా నీకు నమస్కరిస్తున్నాను అని నువ్వు తృప్తి పడగలిగితే నీ తృప్తికి ఇక్కడే ఉంది. అది చూసి అలా నా వెంట వచ్చేట్టు నేను మంత్రిని అయితే ఎంత బాగుండో అని ఏడిస్తే నీ కర్మ. నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు.